ఈ రోజుల్లో మనందరము శరీర సంబంధమైన వాటిని జయించలేకపోవటానికి ఒక కారణం ఏంటి అంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మనకి ఆసక్తి లేకపోవటం, పర సంబంధమైన వాటి మీద ఆసక్తి లేకపోవటం, అశ్రేష్టమైన వాటిని గుర్తుపట్టకపోవటం వలన మనం భూ సంబంధమైన వాటిని అధిగమించలేకపోతున్నాం, పోరాడలేకపోతున్నాం, విజయాన్ని పొందలేకపోతూ ఉన్నాం. ఈరోజు మనిషి యొక్క దృష్టి ఎలా ఉంది అంటే మనిషి భక్తి చాలా లాభాన్ని కలుగజేస్తుంది అనే ఒక ఆలోచనతో భక్తి చేస్తున్నవారు ఎక్కువ మంది. అదే కదా తిమోతి రాసిన మొదటి పత్రికలో ఆ మాట అంటారు. ఈరోజు మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే భక్తి చదవండి ఒకసారి, ఏమంటాడు? భక్తి అంట కొందరు భక్తి లాభ సాధనము అనుకొను మనుషుల వ్యర్థ వివాదము. మనుషుల యొక్క వ్యర్థ వివాదము ఏంటి? మనుషులు ఏమనుకుంటున్నారు అంటే భక్తి, దైవ భక్తి లాభ సాధనము. భక్తి చేస్తే బాగా లాభాన్ని సంపాదించుకోవచ్చు. భక్తి చేస్తే దేవుడి సన్నిధికి వస్తే మంచి ఆస్తిని సమకూర్చుకోవచ్చు. దేవుని సన్నిధికి వస్తే మంచి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. దేవుని సన్నిధికి వస్తే మరి మంచి స్థితికి మనం చేరవచ్చు. ఏదైనప్పటికీ భక్తి లాభ సాధనముగా ఎంచుకొని భక్తి చేసే ప్రజలు ఉన్నారు. ఇది చాలా విచారకరమైనది. ఇది చాలా విచారకరమైనది. భక్తిని ఏ విధంగా చూస్తున్నారు చూశారా? అసలు భక్తి దేనికి చేయాలో మనకు అర్థం కాక ఈరోజు మనిషి యొక్క విధానము, ఆలోచన విధానం మారిపోయింది. లాభానికి ఒక సాధనం అంట. ఒక పని చేస్తాం, లేకపోతే బాగా చదువుకుంటాం, ఒక మంచి ఉద్యోగం, మంచి సంపాదన వస్తుంది అని, ఆ లాభానికి ఇది ఒక సాధనం. అలానే భక్తి చేస్తే మంచి లాభం వస్తుంది అని ప్రతి క్రైస్తవుడు ఈరోజు దేవాలయంలోనికి అడుగు పెట్టే వారి యొక్క ఆలోచన విధానము తప్పు అని చెప్తున్నాడు ఆయన. మన ఆలోచన విధానం తప్పు. భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఒక లాభం మనది వస్తుంది అని ఆలోచనతో మన భక్తి చేయకూడదు. చూడు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదవండి. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్య భాగం. సంతుష్టి సహితమైన దైవభక్తి, అది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇది ఇంతకుముందు చదివిన మాట పైన ఉంటుంది. ఏమని చదివాము? దైవభక్తి, దైవభక్తి లాభ సాధనము, లాభ సాధనము అనుకొను మనుషుల యొక్క వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వ్యర్థ వివాదాలు కలుగుచున్నవి. ఇక్కడ రెండు విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నాడు. మనుషులంట భక్తిని లాభ సాధనంగా ఉండి భూ సంబంధమైన లాభం కొరకు భక్తి చేస్తూ దానిలో ఈరోజు చూడండి, మనం కూడా చాలా ప్రదేశాలకు వెళతాం. ఎందుకు వెళతామో తెలుసా? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, వారి దగ్గర నుంచి ప్రార్థన చేయించుకుంటే గొప్ప లాభం వస్తుంది అని, ఒక మాటలో చెప్పాలంటే ఆశీర్వాదం వస్తుంది అని. అంటే అంత కూడా ఒక భూ సంబంధమైన ఆలోచన ద్వారా చాలా దూరం వెళ్తాం మనం. అక్కడ మీటింగులు జరుగుతున్నాయి, ఇక్కడ స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, అక్కడ ఆశీర్వాద కోరికలు జరుగుతున్నాయి. ఎంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోతారో తెలుసా? అంటే లాభం. ఇంత ప్రయాసపడి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? భూ సంబంధమైన లాభం కావాలి అని ఆలోచించేవారు ఉన్నారు. కానీ మరొక మాట అక్కడ అంటున్న మాట ఏంటి అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. ఇది గొప్ప లాభాన్ని కలిగజేస్తుంది. నీవు లాభం గురించి భక్తి చేయొద్దు, సంతుష్టి సహితమైన భక్తి చేస్తే అది నీకు లాభాన్ని కలిగజేస్తుంది అన్నాడు.
ఏమి లాభం అది? అసలు లాభం ఏంటో తెలుసా? అసలు ప్రభువును పొందుకుని మనం అసలు ఏ లాభముని పొందుకోవాలి? ఒక గొప్ప వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ గొప్ప వ్యక్తి దగ్గర నుంచి ఏం కోరుకోవాలో మనకు అర్థం కావాలి. ఒక పెద్ద వ్యక్తి వచ్చి నీకేం కావాలి అడిగినప్పుడు ఏం కోరుకోవాలో మనకు అర్థం కావాలి. విలువైనది, శ్రేష్టమైనది మనం కోరుకోవాలి. చిన్న చిన్నవి మనం కోరుకోం. ఒక గొప్ప వ్యక్తి మన ముందుకు వచ్చినప్పుడు ఆయన దగ్గర మనం అడిగే కోరికలు శ్రేష్టమైన వాటిని మనం అడగాలి. ఇక్కడ కూడా మీరు గమనించగలిగితే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభాన్ని కలిగజేస్తుంది. అంటే ఈ భక్తిలో ఏముండాలో తెలుసా? ఏముండాలంట? సంతుష్టి అంటే సంతృప్తి. సంతృప్తితో నువ్వు భక్తి చేయాలి. నీకు ఏం కలిగి ఉందో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో తృప్తి కలిగి నువ్వు భక్తిని నువ్వు ప్రారంభించాయి. అది లాభాన్ని కలిగజేస్తుంది. అంతేగాని భక్తి లాభ సాధనము అని దేవుడి సన్నిధికి వస్తే ఏదో లక్షలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, బిల్డింగులు, మిద్దులు, మేడలు కట్టుకుంటాం, ఈ ఆలోచనతో మనం చేసే భక్తి అది వ్యర్థము. ఆ భక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. సంతుష్టి సహితమైన భక్తి లాభం. అంటే మనం చేసే భక్తి సంతృప్తిగా ఉండాలి. ఈ లోకంలో ఏది మనకున్నా దానిలో తృప్తి కలిగి ఆనందంగా నువ్వు ప్రభువును స్తుతించుకుంటూ వెంబడించగలిగే స్థితికి ఈరోజు క్రైస్తవుడు ఎదగాలి. ఏది ఉంటుంది నీ దగ్గర, ఏదో చూడండి, కింద చదవండి, అక్కడ చక్కని మాటలు రాశాడు ప్రభు. మనము ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, ఏమీయూ ఈ లోకములోనికి మనం తీసుకురాలేదు. దీనిలో నుండి, ఈ లోకములో నుండి రేపు వెళ్ళేటప్పుడు ఏమీయూ తీసుకొని పోలేము, ఏమీ తీసుకొని పోలేము. ఇవన్నీ మనకి తెలుసు. తెలుసు అనుకుంటున్నాం, మరి తెలుసో లేదో. తెలిస్తే మన ఆలోచన విధానం ఉంటుంది, మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. తెలుసు అనుకుంటున్నాం. ఈ లోకంలోనికి ఏది తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి ఏది కూడా మనం తీసుకుని వెళ్ళలేము. ఎలా వచ్చామో అలానే మనం వెళ్ళిపోతాం. ఇది తెలుసు అనుకుంటున్నాం. తెలిస్తే మనము సంతృష్టి కలిగిన దైవభక్తి చేస్తాం. తెలియకపోతే భక్తి గొప్ప లాభ సాధనము అని భక్తి మనం చేస్తాం. ఏం భక్తి చేస్తున్నాం మనం? భక్తి గొప్ప లాభ సాధనం అని భక్తి మార్గాన్ని ఎంచుకున్నామా? సంతుష్టి సహితమైన భక్తిని మనం కొనసాగిస్తున్నామా? ఏమీ తీసుకురాలేదు, రేపు ఏమీ కూడా ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళలేము. కాక అన్న వస్త్రములు కలవారమై ఉండి, అన్న వస్త్రము కలిగిన వారిగా ఉండి వాటితో తృప్తి పొంది అది వాటితో తృప్తిగా ఉండు అంటున్నాడు. అంటే అన్నము వస్త్రమేనా? ఇల్లు లేదా దీంట్లో? లేదు, ఒక అన్నము ఒక వస్త్రమేనా? ఇల్లు కూడా ఉంది, నీరు కూడా ఉన్నాయి, పళ్ళు పరహాలాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన ఏమంటాడు అంటే సంతృప్తి కలగాలి. ఈరోజు ఒక భక్తుడికి, ఒక క్రైస్తవుడికి విజన్ ఏంటో తెలుసా? ఆయన రాజ్యం. ఒక విజన్ మనలో ఉండగలిగితే ఇక్కడ ఉన్న దాని అన్నిటిలో కూడా తృప్తిగా మన జీవితాన్ని కొనసాగిస్తాం. ఈరోజు ఇంటికి వెళ్ళావు, నీకు కావాల్సిన ఆహారం అక్కడ లేకపోవచ్చు, ఏదో అక్కడ ఏదో నీకు సిద్ధపరిచారు ఇంటిలో. అది హ్యాపీగా నువ్వు ప్రార్థన చేసి తృప్తిగా తీసుకొని ప్రభుని ఘనపరుచుకుంటూ వెళ్ళిపో. దేవుడు నీ స్థితిని మారుస్తాడు. ఎప్పుడైతే దీనిలో మనం నిలబడటం నేర్చుకున్నామో, దీనిలో మన కంట్రోలింగ్ పవర్ మనలోకి ఎప్పుడైతే వస్తుందో, మనలో సహించుకొని ఓర్చుకొని తృప్తి చెందే మనసు ఎప్పుడవుతుందో వస్తుందో విస్తారమైనది దేవుడు మనకిస్తాడు. అవి మనకు హాని చేయవు, ఎప్పుడు అవి మనల్ని ఇబ్బంది పెట్టవు. ఒకవేళ ఈ కంట్రోలింగ్ లేని స్థితికిలో కానీ మనం అధికంగా దేవుడు ఒకవేళ ఇస్తే మనం పాడైపోతాం, దుర్బూజులైపోతాం, పనికి రాని వారిగా అయిపోతాం. మనకు కంట్రోలింగ్ పవర్ ఉండాలని చెప్తున్నాడు ఆయన. సంతృప్తి. ఇంటి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న ఆహారం లేకపోతే ఇసిరి ప్లేట్లు కొట్టేసేవారు ఉన్నారు, గొడవలు పడేవారు ఉన్నారు, అసభ్యకరంగా మాట్లాడేవారు ఉన్నారు, దుర్భాషలాడేవారు ఉన్నారు. ప్రభు అంటాడు, మీరు అన్న వస్త్రములు కలిగిన వారిగా ఉండి మీరు తృప్తి పొందండి. చాలు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, గంజి నీరు ఏదైతే అది ఇచ్చాడు. ఈరోజు కోటా బియ్యం ఇచ్చాడో, ఏది నీకు సిద్ధపరిచాడో,
ఏది సిద్ధపరిచినా నీవు కానీ తృప్తితో దాన్ని నువ్వు స్వీకరించాలి నీ జీవితాన్ని. సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవుడు ఏమి ఇచ్చాడు, అది ఇచ్చాడా, వారికి ఇచ్చాడు మాకివ్వలేదు, ఈ స్థితిలో ఉండి చేసే భక్తి కాదు నీకు లాభం. సంతృప్తి, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఈరోజు దేవుడు నాకు అదే స్థితి ఇచ్చాడు. ఎప్పుడైతే దానిలో నిలబడతామో దేవుడు అధికమైనది మనకిస్తాడండి. లేకపోతే మనం అసలు ఆ కంట్రోల్లో ఉంటామా? మన పిల్లలకు కూడా అంతే. కొన్ని విషయాల్లో వారు నిగ్రహించుకునే శక్తి, వారి యొక్క మనస్తత్వము, వారి పరిస్థితిని చూసినప్పుడు మనం ఏం చేస్తాం? మొబైల్ కావాలంటే మొబైల్, ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్, అన్నీ ప్రొవైడ్ చేస్తాం. కానీ అతని కంట్రోల్లో లేడు అనుకున్నంత కాలం ఏం చేస్తాం? అన్నిటినీ దూరంగానే ఉంచుతాం. అంత ఈజీగా మనం ఇవ్వం. వాడు గొడవ పడి తీసుకునేది ఆ పక్కన పెట్టండి, మనం ఇవ్వం. దేవుడు కూడా సంతృప్తి సహితమైన భక్తిని కానీ మనం ప్రారంభిస్తే, గమనించండి, ఈరోజు ఏదో కావాలి అని నువ్వు ప్రభు దగ్గరకు వెళ్ళి ఒకవేళ గొడవ పడో ప్రార్థన చేసి అలిగో ఏదైనా సంపాదించుకున్నా అది నీకు నష్టమే కానీ అది నీ కుటుంబానికి, నీ పిల్లలకి అది ఆశీర్వాదం కాదు. అందుకే సంతృప్తి, అందుకే అన్న వస్త్రములు చదువుదాం ఉండి వాటితో తృప్తి పడి ఉందుము, ధనవంతులు అవుటకు అపేక్షించువారు, అది అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములో హానికరములైన అనేకమైన దురాశలు పడుదురు. అసలు ఎంత పాపంలోకి వెళ్ళిపోతామో తెలుసా? నిజంగా గమనించండి సంగమా, ప్రభు చెప్పిన వాక్యము కొంచెం బాధ కలిగించవచ్చు. అదేంటి, ఆయన దగ్గరికి వస్తే అన్నీ ఇస్తాడని మేము వస్తున్నాం కదా, ఆయన ఏం తృప్తి కలిగి ఇవ్వడం అంటాడేంటి? నీకున్న దాంట్లో తృప్తి కలిగి ఉండంటాడని అది ఆయన చెప్పాలా? మాకు తెలియదా? మనం ఆయన ఏదో ఇస్తాడు అని ఆయన దగ్గరికి వచ్చాం, ఏదో చేస్తాడు ఆయన దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నీకున్న దానిలో నీవు తృప్తి పడి ఉండు అన్నప్పుడు మనకి కోపం రాదా అమ్మా? బాధ రాదా? ఇది మాకు తెలియదా? ఇది మాకు తెలియదా? ఇంత దూరం వస్తే దేవుడు ఈ విషయాలు చెప్పాలా మాకు? దానిలో ఉన్న ఆశీర్వాదం నీకు అర్థం కాలేదు, దానిలో ఉన్న ఆశీర్వాదం నీకు అర్థం కాలేదు. నువ్వు దేని కొరకు పరుగెత్తినంత కాలం అది దూరంగా వెళ్ళిపోతుంది. నువ్వు దాన్ని విడిచిపెట్టి కూర్చో, అది నీ వద్దకు వస్తుంది, అది మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. క్రైస్తవుడు ఖచ్చితంగా నేర్చుకోకపోతే ఆత్మీయతలో బలవంతులం కామో. తృప్తి కలిగి జీవితాన్ని మనం నేర్చుకోకపోతే జీవితంలో ఫెయిల్ అయిపోతాం. చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ విషయాన్ని. మన బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది భక్తులు వారు అసలు ఈ భూమి మీద ఎలా ఉన్నారో తెలుసా? ఎందుకు ఈరోజు చరిత్రలో వారి పేర్లు లిఖితమై ఉన్నాయో తెలుసా? ఎందుకు ఈరోజు క్రైస్తవ కుటుంబాలన్నీ వాటి గురించి ఆలోచన చేస్తున్నారో తెలుసా? వారిని ఒక మాదిరిగా దేవుడించాడు మనకి. రేపు మన యొక్క తరానికి మన మాదిరిగా ఉండాలి, మన పిల్లలకి మన మాదిరిగా ఉండాలి, మనకి రాబోయే మన సంతానానికి మనం మాదిరిగా ఉండాలి. మన పితరులు ఒక మాదిరి చూపించెళ్ళారు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం చదివాం కదా, ఉత్తర ప్రత్యుత్తరాలుగా 13వ వచనం నుండి ఒకసారి చూడండి. వీరందరూ చాలా మంది భక్తులు ఉన్నారు. ఒకరు ఇద్దరే కాదు, చాలా మంది భక్తులు ఉన్నారు, మన పితరులు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, అది దేవుడు వాగ్దానం చేశాడు. మీరు గమనించగలిగితే నా వైపు చూడాలి. నెక్స్ట్ టైం మీకు రెఫరెన్స్ చెప్పను, చివరిలో చెప్తాను. ఇక్కడ వారందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. ఈ పాత నిబంధన కాలంలో ఎక్కువ వాగ్దానాలన్నీ కూడా శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి అన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా దేవుడు ఇస్తానన్నాడు. నీకు మంచి దేశాన్ని ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకుని వెళతాను, శత్రువులకు గౌలు మీరు స్వాధీనపరుచుకుంటారు, అన్నీ కూడా ప్రభు అంతా కూడా ఈ భూ సంబంధమైన వాటి గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, ఏమంటున్నాడు? వీరందరూ ఆ వాగ్దానముల యొక్క ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి, ఆయన సనుక్కోలేదు.
దేవుడు ఇస్తానన్నాడు కదా, దేశంలోనికి ఇంకా తీసుకొని వెళ్ళలేదు అని వారు సరుక్కోలేదు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అన్ని విషయాల్లో ఈ భూ సంబంధంగా అభివృద్ధి పరుస్తాడు. కానీ ముందు తృప్తి పడటం నేర్చుకుంటే అభివృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. తృప్తి పడటం నేర్చుకోకపోతే అభివృద్ధి రాదు. వీరందరూ కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదంట. దేవుడు ఇస్తానన్న దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ప్రభు అన్నాడు, మీరు లేకపోతే మీ సంతానానికి దాన్ని ఇస్తాను అని చెప్పాడు. కానీ వీరందరూ కూడా ఎదురు చూశారంట దాని కొరకు. దాన్ని స్వతంత్రించుకోకపోయినను దూరము నుండి చూచి వందనము చేశారంట. ప్రభు ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. చివరి వరకు చూశారా, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు అని వందనము చేసి తాము భూమి మీద, చూడండి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నాము అని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొంది. ఇది ఒప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా క్రైస్తవుడు ఒప్పుకునే విధంగా. ఒప్పుకోమంటే బలవంతంగా ఒప్పుకోవటం కాదు, నీ మనస్సులో నీకు అర్థం కావాలి. అసలు ఈ భూమి మీదకి ఏమీ తీసుకురాము, ఇక్కడి నుంచి ఏమీ తీసుకుని వెళ్ళలేము. మనకి ఈ భూమి మీద జీవించినంత కాలం ఏం కావాలో వాటిని ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు. ఈ భూమి మీద మన మనుగడ కొనసాగించడానికి, మనము మన పిల్లల జీవనాన్ని కొనసాగించడానికి కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు. అందుకే మీకేం కావాలో మీరు అడగక ముందు మీ అక్కర్లన్నీ నీ దేవునికి తెలుసు. కనుక మీరు అన్నపానములు కలిగిన వారుగా, తృప్తి కలిగిన జీవితాన్ని జీవించండి. వీరంట అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులంట దాన్ని దూరం నుంచి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నాము అని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. విశ్వాసంతో మృతి పొందారు. మేము మా దేశం ఇది కాదు, మా పట్టణం ఇది కాదు, దేవుడు ఇంకా ఇవ్వలేదు, సరగలేదు. దూరముగా వందనాలు చేశారంట. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, ఈ సనుగుడు, దేవుని విమర్శించడం, దేవుడు ఏం చేయలేదనే ప్రశ్నలు అన్నిటి మధ్య సమాధానం ఒకటే, సంతృప్తి కలిగిన భక్తి మనం నేర్చుకోవాలి. ఇంక నీకే చలనం లేదు, ఎవరేమీ నేను మాట్లాడటానికి వెళ్ళలేదు. ఖచ్చితంగా సంతృప్తి కలిగిన భక్తిని ప్రారంభించండి. ఎప్పుడైతే దీనిలో నువ్వు నిలబడతావో, ఎప్పుడైతే ఆనందంగా చక్కగా నీకున్న స్థితిలో ప్రభువా నీకు వందనాలు నువ్వు స్తుతించగలిగే రోజు దేవునికి ఏమి ఇవ్వాలో, ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళ్తాడు. అన్ని కంట్రోలింగ్ పవర్ వచ్చినప్పుడు ఇంకేముందని, ఏది ఇచ్చినా కూడా మనం లోకంలోకి వెళ్ళిపోం. ఎంత విస్తరించిన గర్వం పెరగదు, ఎంత ధనవంతులైన మన అహంకారం రాదు. ఇవన్నీ నేర్పటానికి ప్రభు చెప్తున్నాడు. కానీ మనం ఇది లాభ సాధనంగా ఎంచుకొని భక్తి చేస్తే నష్టం కలుగుతుంది, ఉపయోగం లేదు, శ్రేష్టమైందని పోగొట్టుకుంటాం. ఇంకేం చెప్పాడు వీరి గురించి? ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని. అది తన స్వదేశము. ఇక్కడ ముందు మాట ఏం చెప్పుకున్నాం? మేము యాత్రికులము పరదేశులము అంటే అర్థం ఏంటి? మనం ఇక్కడ వారము కాదు, మా దేశం ఒకటి ఉంది, మా దేశం ఒకటి ఉంది, మా స్వదేశం ఒకటి ఉంది, మా సొంత పట్టణం ఒకటి ఉంది. ఈరోజు ఇది గుర్తులేదు మనకి, దీన్ని మర్చిపోయాం మనం. యాత్రికులు పరదేశులు మరి మర్చిపోతున్నాం. ఏమీ తీసుకురాలేదు, ఏం తీసుకుని వెళ్ళము అనే విషయాన్ని మర్చిపోతున్నాం. వీరంట తమ స్వదేశమును వెతుకుచున్నాము అని విశదపరుచుచున్నారు. దానికి ఏం తెలియజేస్తున్నారంటే, ఇదిగో మా దేశాన్ని మేము వెతుకుతున్నాం, ఆ దేశానికి మేము వెళ్ళిపోవాలి, చాలు. అందుకే వారందరూ గుడారాల్లో నివాసం చేశారంట. అంటే ఒక ఎలాంటిది గుడారాములో జీవించారు అంటే ఒక సాధారణమైన జీవితాన్ని. కోట్లు ఆస్తుంది కానీ లక్ష్య పెట్టలేదు, విస్తారమైన ఆస్తుంది లక్ష్య పెట్టలేదు. మేము యాత్రికులమే, మేము పరదేశులమే అనుకున్నారు కనుక ఎంత వచ్చినా, ఎంత వారు ముందు పడినా కూడా వారేమీ చెల్లించలే.
వారు ఏ దేశము నుండి వచ్చిరో ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల, అది గమనించండి, ఏ దేశము నుండి వచ్చితరో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. మరలా వెళ్ళుటకు వీలు కలుగుతుంది. ఒక దాని నుంచి వచ్చారు, ఒక ప్రదేశం నుంచి వీరందరూ వచ్చారు, మరలా అది జ్ఞాపకం ఉంటే ఆ ప్రదేశానికి వెళతారు, కానీ వీరంట దాన్ని మర్చిపోయారంట. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారి కోరికదండి. ఇక్కడ కొద్ది కాలమే కదా, అన్నం ఉంది, కట్టుకుంటానే వస్త్రాలు ఉన్నాయి, చిన్న నీడకి చిన్న ఇల్లు ఉంది, చాలు, నా జీవనాన్ని కొనసాగించుకోవడానికి దేవుడు నాకు ఆ తలాంతులు ఇచ్చాడు, చాలు, నాకు ఎనఫ్, ఇంతే చాలని తృప్తిగా వారు జీవించారు. ఎక్కువ దృష్టి ఏంటంట శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటున్నారు. చూసారా, పరలోక సంబంధమైన అది కోరుకుంటున్నారు. మన కోరిక ఏంటండి? ఇక్కడ ఇల్లు కట్టుకోకపోతే, ఇక్కడ ఒక పొలం సంపాదించుకోకపోతే మనం చాలా ఫీల్ అయిపోతాం. అసలు మనం ఏమి సంపాదించుకుంటున్నామో లోకంకి తెలియదు కదా. లోకం అనుకుంటుంది, నువ్వేం సంపాదించుకున్నావయ్యా, నీకేముంది అని అడుగుతుంది. నీకు అర్థం కావాలి కదా, శ్రేష్టమైనది సంపాదించుకుంటున్నాను, పర సంబంధమైన దాన్ని నేను సంపాదించుకుంటున్నాను, నీకు నాకు అర్థం కావాలి కదా. మనం బాధపడిపోతాం. అమ్మ, ఎన్నాళ్ళైంది ప్రభు నమ్ముకొని, నువ్వేం సంపాదించావు, ప్రభు నమ్ముకున్నావు, ఏం చేశాడు ఆయన, నీకు ఏం చేశాడు చెప్పలేవా? ఇవన్నీ ఏం చేస్తున్నాయో తెలుసా? మనం ఇంకా ఈ శరీర సంబంధమైన ఎతుకుతున్నాం కనుక ఆ మాటలు మనకు కృంగదీస్తాయని, ఆ మాటలు మనం భయపెడతాయని, ఆ మాటలు ఒక నిరుత్సాహాన్ని తీసుకొని వస్తాయి. కానీ వారు అంటున్నారు, ఇది యాత్రికులు, మేము పరదేశులము, మా దేశం ఇది కాదు అని దాని కొరకు వారు ఎదురు చూశారంట. వారిని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? అందుచేత తాను వారి దేవుడును అని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. దేవుడు అలాంటి వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా మరొకసారి చదువుదాం. అందుచేత తాను వారి దేవుడును అని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి అలాంటి వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలా అంటే ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. వారి దేవుణ్ణి అని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడడంట. ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు పరిగెత్తితే మన దేవుణ్ణి అని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడతాడు. తృప్తి కలిగిన జీవితాన్ని మనం జీవించకపోతే మన దేవుణ్ణి అని చెప్పుకోవటానికి సిగ్గుపడతాడు ఆయన. నా పిల్లలు విలువైన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి పనికిరాని వాటి కొరకు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నారే, అశాశ్వతమైన వాటి కొరకు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నారే, దాని గురించి పాపంలో పడిపోతున్నారే, లోకంలోకి వెళ్ళిపోతున్నారే, వారి దేవుణ్ణి అని చెప్పుకోవటానికి సిగ్గుపడతాడు ఆయన. ఎవరిని బట్టి సిగ్గుపడడో తెలుసా? ఎవరైతే మేము యాత్రికులము, పరదేశులము, ఈ భూమి మీదకి ఏమీ తీసుకురాలేదు, ఈ భూమి మీద నుంచి ఏమీ తీసుకొని వెళ్ళాం అన్న వస్త్రములు కలిగిన వారిగా దేవుడు ఏది ఇచ్చాడో దానిలో తృప్తికరమైన జీవితాన్ని మేము జీవించి రేపు మా రాజ్యానికి, మా దేశానికి, దేవుడు సిద్ధపరిచిన పట్టణానికి మేము వెళ్ళిపోతాం. దేవుడికి పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు నా కొరకు. ఈ భూమి మీద ఉండగానే మనం దాన్ని సంపాదించుకోవాలి. మన గురేది. ఈరోజు అసలు క్రైస్తవుడు ఎటు వెళ్ళిపోతున్నాడు కూడా క్రైస్తవుడికి అర్థం కాలేదండి. చాలా బాధాకరమైంది. మనం చెక్ చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం చెక్ చేసుకోవాలి. చివరి దినాలకు వస్తున్నాం. ఏ రోజు మనలో నుంచి ఊపిరి వెళ్ళిపోతుందో తెలియదు. ఇప్పటికైనా సరే తృప్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా? ప్రభు నాకు అది చేయలేదు, ప్రభు దాన్ని ఆలస్యం చేశాడు, ఇది ఎలా ఎందుకు చేశాడు? ఆత్మీయుడు ఎవడు కూడా అలా మాట్లాడు. వారు వందనాలు చేశాడు, ప్రభువా నీకు వందనాలు. ఇంకా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు.
మనకి చాలా వాగ్దానాలు ఉన్నాయి, భూ సంబంధమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి. కానీ వాగ్దానాలు ఇంకా స్వతంత్రించుకోకపోయినా వందనాలు చెప్పారు వాళ్ళు. అదండి భక్తులు. వారి గురించి ఆయన చెప్తారు, నేను వారి దేవుణ్ణి, అలాంటి వారి దేవుడిని నేను. వారి కొరకు ఒక రాజ్యాన్ని నేను సిద్ధపరిచాను. మనకొద్దా రాజ్యం? ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించొద్దా? ఎన్ని గొడవలు, ఎంత అల్లరి, ఒక చిన్న రూపాయి దగ్గర గొడవలు పడిన సంఘటనలు, అబద్ధాలు, మోసం. తృప్తి లేకపోవటమే కదా ఇవన్నీ. మోసం ఎందుకు వస్తుంది? తృప్తి లేకపోవటం. అంతా కూడా ఒక పాపంలోకి ఈడ్చుకొని వెళ్ళిపోతూనే ఉంది. తృప్తి పడగలిగితే పాపం ఉండదండి. తృప్తి పడేవారికి ఏ కోపాలు ఉండవండి. చాలు, ఇది చాలు, నాకు ఇది చాలు, దేవుడు ఇది ఇచ్చాడు చాలు. అది ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు ఫిల్ఫిల్గా చేస్తాడు మన జీవితాలని. మన పిల్లల్ని దేవుని పిల్లలుగా మనం ఈ భూమి మీద అనాథలుగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు. కాకపోతే ఏంటంటే వాటన్నిటినీ కొంచెం మనం కంట్రోలింగ్ చేసుకోవటం అలవాటు అవ్వాలి. అప్పుడు ఇస్తాడు ఆయన, అప్పుడు ఇస్తాడు. ఏది లేని వాడికి లక్షలు కుమ్మరించాడు అనుకోండి, అది దేవుడి మందిరానికి వస్తాడా? దేవుడి వాక్యం చదివే టైం ఉంటుందా? ప్రార్థన చేసుకునే టైం ఉంటుందా? వ్యాపారం బాగా విస్తరింపజేశాడు అనుకోండి, ఖాళీ ఉంటుందా మనకి? అసలు ఖాళీ ఉండదు. ఇక ఇంకా పరిగెత్తుతాం. ఇంతకు ముందు కన్నా రెట్టింపు ఆసక్తి పెరిగింది దాని మీద. చూడండి, కొంతమంది పొలిటికల్గా ఉండేవారు కూడా లక్షలు కోట్లు వస్తున్నా కూడా దాహము తీరదు. అసలు దాహం తీరదు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని కోట్లు ఏం చేస్తారు అని. చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారిని జ్ఞానవంతులు అంటారో, మనం అనుకుంటే వారు చాలా జ్ఞానవంతులు, చాలా తెలివి గలవారు, ఏదో గొప్పగా చెప్తావు నువ్వు. నేను వారి దేవుణ్ణి అని అనిపించుకోవటానికి సిగ్గుపడతాను అని చెప్తున్నాడు. అలా చేస్తే అవి కాదు. మనం ఆ కంట్రోలింగ్ ఎప్పుడైతే వస్తుందో, చాలు, ఇది చాలు, ఈరోజు నాకు ఈ వస్త్రాలు ఉన్నాయా, చాలు, నాకు అది లేదు, ఇది లేదు, సనగటం, గొడవ చేయటం, అల్లరి, ఎంత నష్టం అండి మనకి. ఎన్ని పేచీలు పెడతాం మన ఇంట్లో. పక్కింట్లో కనపడే వస్తువు అంతా మనకే కావాలి. ఎవరు కట్టుకున్న బట్టలైనా అదే మన ఫ్యాషన్ కావాలి. ఎవరి ఆహారం తెచ్చుకుంటే మనకి ఆహారమే కావాలి. ఆ కంట్రోలింగ్ పవర్ నువ్వు తెచ్చుకో. దేవుడు వద్దనుకుంది తీసుకొచ్చి నీ ముందుకు తీసుకొని వస్తా. చాలా విషయాలు నేను అనుభవించాను. ఆహార విషయం ఏదైనా సరే, చాలు, ఇది చాలు ప్రభా, నువ్వు ఇచ్చినందుకు వందనాలు. ఈ భూమి మీద మనం అనుకుని ఇంకా రీచ్ అవ్వలేదేమో, అయినా ప్రభా నీకు వందనాలు, నన్ను రీచ్ చేస్తావు. ఎందుకు రీచ్ చేయలేదని అనుకుంటే నాలో ఇంకా డిఫెక్ట్ ఉంది. అది పొందుకుంటే యోగ్యత నాలో రాలేదు. అది పొందుకుంటే ఇంకా నేను చెడిపోతానేమో, ఇంకా లోకంలోకి వెళ్ళిపోతానేమో. నువ్వు ఏ రోజైతే నిలబడతావో ఖచ్చితంగా దేవుడు మన ఉన్నతంగా ఉంచుతాడు. మా అందరం ఒకటే. ఇదిగో గమనించండి, శ్రేష్టమైన ఒక దేశానికి మన వారసులం, మన పౌరసత్వం పరలోకమందుంది. ఇక్కడ యాత్రికులమే. కొద్ది దినాలు నీకు ఇస్తాడు ఆహారాన్ని, ఉండటానికి ఇల్లు ఇస్తాడు, కట్టుకుంటానికి బట్టలు ఇస్తాడు. ఇంక ఈ లోకంలో ఏ సమయంలో స్నేహితులు అవసరమైతే స్నేహితులను సిద్ధపరుస్తాడు. అన్నీ ఒక్కొక్కటి. మన మనస్సు స్థిరంగా నిలబడాలి. నిలబడినప్పుడు అన్నీ కూడా మనమవుతాయని. వద్దు అన్నా కూడా వచ్చి మన మీద పడతాయి. నీ మనసు డైవర్ట్ అవ్వకుండా మన స్థిరంగా ఉండగలిగిన రోజు